26, 27, 28. మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడు ప్రభు వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రచురిస్తారు. ఎవరు అయోగ్యంగా ప్రభు రొట్టెను తింటారో వారి పాత్రలోనిది త్రాగుతారో అపరాధి. అమ్మ, ఇప్పుడు మనం ప్రభు బలను సమీపిస్తున్నాం. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మనం చేసిన తప్పులు, మనం చేసిన పాపాలు మనకు గుర్తుండవు, మన అబద్ధాలు మనకు గుర్తుండవు. పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర అడుగుదాం, దేవా నాకు సహాయం చేయి. వివేచించి ఆయన శరీరమును ఆయన రక్తమును మనం తాకాలి. పౌలు గారు 11వ అధ్యాయం రాస్తా ఈ మాట రాశారు. 11వ అధ్యాయానికి ముందేంటి? 10వ అధ్యాయం. 10వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదవండి. సహోదరులారా, నాకు ఇష్టం లేదు. మేఘం కింద ఉన్నారు. మొదటి మాట, అందరూ మేఘం కింద ఉన్నారు. రెండవ మాట, మేఘం కింద బాప్తిజం తీసుకున్నారు. అంతేనమ్మా? మూడవ మాట, బాప్తిజం తీసుకున్నారు. మూడవది, ఒకే ఆహారం తిన్నారు. ఒకే పానం. ఒక్కసారి ఆగండి అమ్మా. అందరూ మేఘం కింద ఉన్నారు అంటే దేవుని రక్షణలో ఉన్నారు అందరూ, మొదటి మాట. రెండవది, అందరూ బాప్తిజం తీసుకున్నారు, అందరూ. మూడవది, ఆహారం తిన్నారు. నాలుగవది, తాగారు. కానీ కొంతమంది దేవునికి ఇష్టలుగా ఉన్నారు, కొంతమంది అయిష్టలుగా ఉన్నారు. అందరూ బాప్తిజం తీసుకున్న వాళ్ళే, అందరూ ప్రభు బలలో చెయ్యేసిన వాళ్ళే, అందరూ యేసు రక్తమును తాగిన వారే. కొందరు మాత్రమే దేవునికి ఇష్టలు, కొంతమంది అయిష్టలు. 106వ కీర్తన 43వ వచనం ఒకసారి చదవండి అమ్మా. ఎందుకు చెప్తున్నాను అని అంటే, మన ప్రభు బలను స్వీకరిస్తున్నాం. ఒక్కసారి మనం దేవునికి ఇష్టలుగా ఉన్నామా, అయిష్టలుగా ఉన్నామా? చదవండి. 106:43. బుద్ధిమంతుడు, ఇక్కడ ఉన్నవారందరూ బుద్ధిమంతులు అని నేను అంటున్నానండి. బుద్ధిమంతులు ఈ విషయాలు ఆలోచిస్తారు. తలపోయుదురుగాక. మనం ఇవన్నీ తలపోయాలి. ఎందుకు? నేను ప్రతి ప్రభు బల్ల తీసుకున్నప్పుడు ఒక్కొక్క మాట చెప్తాను. పోయిన వారంతో అయిపోయినాయి. ఈ వారం నుంచి కొత్తగా 5 తిరుగుబాట్లు చేశారు ఇశ్రాయేలీయులు. ఎన్నండి? 5. మొదటి తిరుగుబాటు సంఖ్యాకాండము 11వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది. సంఖ్యాకాండం 11వ అధ్యాయం. సంఖ్యాకాండం. ఐగుప్తులో మేము చేపలు తిన్నాము, కీరకాయలు తిన్నాము, దోసకాయలు తిన్నాము, కూరగాయలు తిన్నాము, ఉల్లిపాయలు తిన్నాము, తిన్నాము. జ్ఞాపకానికి వచ్చేస్తున్నాయి అంటే వీళ్ళందరూ ఎవరు? మేఘం కింద నడిచిన వారు. వీరందరూ ఎవరు? బాప్తిజం తీసుకున్నవారు. వీరందరూ ఎవరు? ఆహారం రొట్టె తీసుకున్నవారు. వీరందరూ ఎవరు? ద్రాక్షారసం తీసుకున్నవారు. వీళ్ళకి ఏం గుర్తొస్తున్నాయంట? పాత రోజులు గుర్తొస్తున్నాయంట, సీరియళ్ళు గుర్తొస్తున్నాయి, సినిమాలు గుర్తొస్తున్నాయి, షాపింగ్ మాల్లు గుర్తొస్తున్నాయి, రకరకాల స్నేహాలు గుర్తొస్తున్నాయి. ఈ ఇశ్రాయేలీలకు లాగా వీళ్ళకి ఏం మర్చిపోయారా? కింద ఉంటుంది. వారు మన్నాను చదవండి కిందే. ఈ మన్నా మాకు అక్కర్లేదు అంటున్నారు. మన్నా ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆకాశం నుంచి. కాకరకాయలు, ఉల్లిపాయలు, కేకరకాయలు, దోసకాయలు, ఆకాయలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే వీళ్ళు పై నుంచి వచ్చేదాన్ని వద్దంటున్నారు, భూమి నుంచి వచ్చేదాన్ని మనమేమంటున్నాం? పరలోకపు ఆశీర్వాదం కావాలా, భూలోకపు ఆశీర్వాదం కావాలా? పరలోకపు ఆశీర్వాదం కావాలి అని అంటే మనల్ని మనం వివేచించుకొని, మనల్ని మనం ఆలోచించుకొని, నేను ఈ నెలలో ఏం తప్పులు చేశాను, నా భర్తను గౌరవించానా లేదా, నా భార్యను గౌరవించానా లేదా, పిల్లల్ని ఎలా చూస్తున్నాను, ఏంటి నా పరిస్థితి ఏంటి, దేవుని దగ్గర వివేచించుకుందాం. ఒకవేళ నువ్వు వివేచించుకోకుండా తీసుకున్నావు అనుకో, అదే సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1వ వచనం చదువుదాం ఒకసారి. ఆయాసమును గూర్చి దేవుడు వింటాడు నీ సణుగులు. అమ్మ, మొదటిది నీ తిరుగుబాటు ఎవరు వింటారు? చెప్పాలా? ఆమెనంటమే కాదు, ఈ కూడా వింటాడు.
విన్నాడు. కోపం వచ్చింది. మొదట విన్నాడు, రెండోది కోపం వచ్చింది, అగ్ని వచ్చింది, రగులుకుందా, సాగింది. కీర్తనలు 50 చదువుకున్నాం. ఆయన మన ముందర నడుచుచున్నాడు, ఆయన అగ్ని మండుతుంది. నువ్వు విమోచించకుండా రొట్టెలో చేయి వేసావనుకో, ఇజ్రాయేలీలు చేసిన మొదటి తిరుగుబాటు, ఇంకా 4 తిరుగుబాట్లు వచ్చే నెల అలా అయిపోయే వరకు. మొదటి తిరుగుబాటు వాళ్ళు ఏం కోరుకున్నారట? కాకరకాయలు, చేపలు, లేడి మాంసము భూమి మీద నుంచి వచ్చేవి కోరుకున్నారు. మనము ఎవరి వారము? పైనున్న వారము, పైకి సంబంధించిన వారము, వెలుగు సంబంధులము. పైనున్న వాటిని మనం వెతకాలి. పైన ఎవరున్నారు? దేవుడున్నారు, ఆమెనను వాడున్నాడు, ఆయన్ని ఎతకాలి, కింద ఎతకూడదు. నువ్వు పైన ఎతకటం మొదలు పెట్టావనుకో, కింద ఆటోమేటిక్గా మన జేబులోకి వచ్చేది. ఆమెనల్లా ఒకళ్ళే అన్నారు. నువ్వు కిందే కావాలని కోరుకున్నావు అనుకో, పైది వేసి రక్తం చెయ్యం. అర్థమైందండి? అది శాశ్వతం, ఇది అశాశ్వతం. అది అక్షయమైనది, ఇది క్షయమైనది. ఏది కావాలో వివేచించుకో. నువ్వు రొట్టెలో చెయ్యేస్తున్నావు ఇప్పుడు. ఈ రొట్టె దేవుని శరీరం. ఆమేన్ అనరా? చేతిలో ఇది రొట్టె, ఇది శరీరం, పైనుండి వచ్చిన మన్నా ఇది. నువ్వు దీనిని ఆశించినట్లయితే ఇది నీ శరీరానికి బలం. యేసు రక్తం యేసు పోలిక నీకు ఇస్తుంది, పైనుంచి వచ్చింది. ఇది కాకుండా ఇది తినేసి అది తాగేసి ఇంటికి వెళ్ళిన తర్వాత బిర్యానీ పిచ్చి పిచ్చి అని చేసావనుకో, ఇది నీకు కీడైపోద్ది. ఆమేన్, ఆమేన్. ఒకే మేఘం కింద ఇశ్రాయేలీలు వచ్చారు, ఒకే మేఘం కింద బాప్తిజం తీసుకున్నారు, ఒకే మన్నా తిన్నారు, ఒకే బండలోనిది తాగారు. కొంతమంది మాత్రమే దేవునికి ఇష్టలయ్యారు, మిగతా వారందరూ అవిధేయులైపోయి అరణ్యంలో రాలిపోయారు. మనం ఎందుకు అయిపోవాలా? దేవుడు అన్ని విధాలు నిన్ను దీవిస్తుండగా ఈ రొట్టెని ఎందుకు అలక్ష్యం చేస్తావు? వివేచిద్దాం, కళ్ళు మూసుకుందాం. దేవా, నా పాపాలు క్షమించయ్యా. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. నువ్వు అడుగు, ఆయన క్షమిస్తాడు. గుర్తులేదా? ఆయనకి అప్పచెప్పు. ప్రభువా, నాకు గుర్తులేదయ్యా, క్షమించండి అయ్యా, నా పాపాలు క్షమించండి అయ్యా. అడగండి, ప్రార్థన చేయండి.